సెట్స్లో అనదర్ ప్రాబ్లం అండి. ఇది సిబిఎస్ వాళ్ళు, ఐసీసీఎస్ సిలబస్ వాళ్ళు, మిగతా ఎవరికైనా యూజ్ అవుతుంది, కాంపిటేటివ్ వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 80 స్టూడెంట్స్, మొత్తం టోటల్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ 80. అలాగే 40% కెన్ ఓన్లీ స్పీక్ మరాఠీ. 40% ఓన్లీ స్పీక్ మరాఠీ. 25% స్టూడెంట్స్ ఓన్లీ స్పీక్ హిందీ. ఓకేనా? అయితే మళ్ళీ బోత్ మరాఠీ అండ్ హిందీ మాట్లాడే వాళ్ళు బోత్ ఉన్నారు. ఎలా మనం ఇప్పుడు 100% అని తీసుకున్నాం అనుకోండి, 100% అని తీసుకుంటే దాంట్లో 40% ఏమో మరాఠీ, దీంట్లో 25% ఎవరు హిందీ, 25%. అప్పుడు మిగతా రిమైనింగ్ ఎంత ఉన్నారు పీపుల్, స్టూడెంట్ 65. అంటే రిమైనింగ్ 35% బోత్ లాంగ్వేజెస్ స్పీకింగ్ ద బోత్ లాంగ్వేజెస్. 35% స్టూడెంట్స్ స్పీకింగ్ ద బోత్ లాంగ్వేజెస్ అండ్ మరాఠీ ఓన్లీ స్పీకింగ్ ద 40% స్టూడెంట్స్, హిందీ స్పీకింగ్ ఓన్లీ 25%, బోత్ లాంగ్వేజెస్ స్పీకింగ్ ద 35% స్టూడెంట్స్. ఓకే, మళ్ళీ ఏం కనుక్కున్నారు, హౌ మెనీ స్టూడెంట్స్ కెన్ స్పీక్ హిందీ అంటే ఇక్కడ మనకి పర్సంటేజెస్ ఇచ్చారు, కానీ 80 స్టూడెంట్స్లో ఎంతమంది హిందీ మాట్లాడుతున్నారు, హౌ మెనీ స్టూడెంట్స్ స్పీకింగ్ హిందీ. ఓకేనా? Hmm. 35% కదా. మనం ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే 25% హిందీ పర్సంటేజెస్, 25% మళ్ళీ ఈ బోత్లో కూడా 35%లో కూడా హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. సో 35% కూడా యాడ్ చేసుకోవాలి, కానీ ఎంత పర్సంటేజో మనకు తెలియదు. సో ఇదంతా మొత్తం 60%. మొత్తం 60/100 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, క్లాస్ స్టూడెంట్స్ 80. 48 స్టూడెంట్స్ స్పీకింగ్ హిందీ. మొత్తం 48 స్టూడెంట్స్ ఉన్నారు మాట్లాడే వాళ్ళు. టోటల్ క్లాస్ 80 స్టూడెంట్స్. ఇక్కడ మనకి పర్సంటేజ్ ఇచ్చారు, 40% కెన్ ఓన్లీ స్పీక్ మరాఠీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు 40%, 25% కెన్ ఓన్లీ స్పీక్ పర్సంటేజ్ హిందీ, బోత్ 35%, బోత్ లాంగ్వేజెస్ 35% ఉన్నారు. సో హౌ మెనీ స్టూడెంట్స్ కెన్ స్పీక్ హిందీ అంటే మనకి 25% డయాగ్రామ్ వేసుకుంటే, ఒకసారి డయాగ్రామ్, ఇక్కడ 40% మరాఠీ, హిందీ 25%. బోత్ అంటే ఈ మరాఠీ హిందీ మాట్లాడే వాళ్ళు 35% ఉన్నారు. అంటే మనకి హిందీ కావాలంటే ఈ రెండు కూడా యాడ్ చేస్తే 60% వచ్చింది. 60% అంటే 60/100 ఇంటూ 80 అంటే 48 స్టూడెంట్స్ స్పీకింగ్ హిందీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.